మధ్యకాలం మూవీ చూసి ఎంజాయ్ చేయడానికంటే దాంట్లో ఏం బొక్కలు ఉన్నాయి, మనం రివ్యూ చెప్పేటప్పుడు దాంట్లో ఏం నెగిటివ్ చెప్పొచ్చు, ఇలా నెగిటివ్ చెప్పేనే ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తారు అనే మూవీకి వెళ్ళి దాన్ని నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు చాలామంది. ఇప్పుడు లెనిన్ మూవీ కూడా అదే చేస్తున్నారు. ఇంతకు ముందర చాలా మూవీస్ బాగున్నా నెగిటివ్ చేశారు, ఇప్పుడు దీన్ని కూడా నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ లెనిన్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళండి, మీకు ఎక్కడ కానీ బోర్ కొట్టదు. చాలా ట్విస్టులు ఉన్నాయి, మీకు బాగా నచ్చుతుంది. ఎమోషన్ పండింది, సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదర్ కొట్టారు, యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ట్విస్ట్లు అయితే మీరు ఊహించని కూడా ఊహించలేరు. మీరు ఫస్ట్లో వీళ్ళు విలన్స్ అనుకుంటారు, కానీ వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు విలన్స్ అయి ఉంటారు. చాలా అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్కి ముందర ఒక 2, ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా థియేటర్కి వెళ్తే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ ట్విస్టులు. ఏది ఈ స్పాయిలర్స్ ఏవి చూడకుండా ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెగిటివ్ రివ్యూస్ అయితే అస్సలు నమ్మకండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అరుడి ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. మీరు కనుక లెనిన్ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను నిన్న నైటే చూసాను, నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయ్యగారి గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశాడు. ఎక్కడ కానీ ఎక్కువ ఓవర్ యాక్టింగ్ కాలేదు, తక్కువ కాలేదు. ఆ క్యారెక్టర్కి ఎంతైతే పర్ఫార్మెన్స్ చేయాలో అంతే చేశాడు. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో ఇప్పుడు అఖిల్కి లెనిన్ అలాగా చాలా అంటే చాలా బాగా చేశాడు. యాక్టింగ్ అయితే ఇరక్కొట్టేశాడు. సెకండ్ హాఫ్ అయితే ఆ ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. మాస్ సీన్స్లో కూడా చాలా బాగా చేశాడు. కరెక్ట్గా ఆ రోల్ అయితే అఖిల్కి సెట్ అయింది. సినిమాని అతను ఒక్కడే మోసుకు వెళ్ళాడు, కానీ మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయిలేండి. చాలా కష్టపడ్డాడు ఈ క్యారెక్టర్కి అయితే అఖిల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భాగ్యశ్రీ గారు నెక్స్ట్ లెవెల్లో షైన్ అయ్యారు స్క్రీన్ మీద. ఆవిడ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడంతా చాలా కలర్ఫుల్గా ఉండింది, చాలా చూడటానికి చాలా బాగా ఉండింది. లాస్ట్లో క్లైమాక్స్లో పోర్షన్ ఉంటుంది, ఆ పోర్షన్లో అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపించారు ఆవిడైతే. ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అయితే శ్రీలీల గారు యాక్ట్ చేసి ఉంటే లెనిన్ మూవీలో ఖచ్చితంగా వచ్చేది కాదు. మన మూవీ చూసినప్పుడే అర్థమైపోతుంది. యాక్టింగ్ బాగా చేశారు, బాగా షైన్ అయ్యారు స్క్రీన్ మీద. ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు భాగ్యశ్రీ గారు. చాలా బాగా యాక్ట్ కూడా చేశారు. మంచి రోల్ అనే చెప్పాలి, ఇంపార్టెన్స్ రోల్ ఉన్నదే ఆవిడకి. క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన శివాజీ గారికి అయితే కోర్ట్ మూవీ తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది. వీరంగా మాడేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్లో అయితే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు క్యారెక్టర్స్ని. ప్రతి క్యారెక్టరు స్టార్టింగ్ ఎండింగ్ పర్ఫెక్ట్గా రాసుకున్నాడు. ఏదైతే ఒక కుక్క క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ ఎండింగ్ పెట్టుకున్నాడు. అంత బాగా పర్ఫెక్షన్గా రైటింగ్ చాలా బాగా అంటే చాలా బాగా రాశాడు, తీశాడు. అఖిల్ని బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. ఈ మూవీ ఆయనకి సెకండ్ మూవీ అంట, చాలా బాగా తీశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఖిల్ తర్వాత డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో షైన్ అయ్యేది వచ్చేసి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నారు కదా ఆయన. ఇది ఏ మూవీనో తెలియదు, నాకు తెలిసి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. నేను ఆయన్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా అంటే చాలా బాగా చేశాడు. నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ అయింది. డైరెక్టర్ అయితే ఆయనది చాలా బాగా రాసుకున్నాడు. ఇంకా ఈ మూవీలో విలన్ ఎవరు అని కనిపెట్టేదే మనకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఆ విలన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో క్యారెక్టర్ రాసుకున్నాడు డైరెక్టర్. అతను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ విలన్ ఎవరో మీకు మూవీలోనే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తమనన్న సాంగ్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. మూవీని అలా లేపాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ప్రతి సీను ఎలివేట్ చేశాడు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ఇంకా ఓవరాల్గా మూవీ చెప్పాలంటే బ్లాక్ బాస్టర్ అంతే. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ట్విస్టులు ఉన్నాయి, ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ తర్వాత క్లైమాక్స్ అయితే ఓవర్ మాస్ ఉంది. సెకండ్ హాఫ్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. అందరూ బాగా యాక్టింగ్ చేశారు. ఎక్కడ తప్పు పట్టాల్సిన అవసరమే లేదు మూవీని. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళినా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ వల్గారిటీ అయితే లేదు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీనే లెనిన్. అయ్యగారు అయితే హిట్ కొట్టేశారు.